రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలు ఉధృతం చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో విద్యార్థుల ధర్నా చేపట్టారు. రాత్రిపూట రోడ్ల మీదకి వచ్చిన అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లైబ్రరీ నుండి ర్యాలీగా బయలుదేరారు. డీఎస్సీ వాయిదా వేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని నిరుద్యోగులు తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి? కూడా ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీల నేపథ్యంలోనే వారి డిమాండ్స్ ని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా వారు కోరుతున్నటువంటి డిమాండ్ చూస్తే మాత్రం గ్రూప్ 2, గ్రూప్ 3 కి సంబంధించినటువంటి ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా డిఎస్సీ వాయిదా వేసి మరికొంత సమయం ఇచ్చిన తర్వాత దాంతో పాటుగా మెగా డిఎస్సీ వేయాలని కూడా విద్యార్థులు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ మధ్య కాలంలో కూడా పలువురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడము, దాంతో పాటుగా అటు టీజీపీఎస్సీ ముట్టడిని కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఒక్కసారిగా అశోక్ నగర్ లైబ్రరీ నుంచి ఒక్కసారిగా అశోక్ నగర్ చౌరస్తాకి విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ అశోక్ నగర్ చౌరస్తా వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక్కసారిగా భారీగా విద్యార్థులు రోడ్ల మీదకి రావడంతో కూడా కొంత భారీ ఎత్తున ఏదైతే ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు విద్యార్థులకు సంబంధించి కావచ్చు, విద్యార్థుల ఆందోళన సమస్యల మీద కొంత మాట్లాడినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా అటు విద్యార్థులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి విద్యార్థుల సమస్యలను, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఆందోళన కార్యక్రమాలను చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. కొంత అశోక్ నగర్ వద్ద మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒంటరిగా విద్యార్థులు, నిరుద్యోగులు బయలుదేరి ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాకి చేరుకున్నారు. దీంతో పాటుగా మరికొంతమంది విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున అశోక్ నగర్ చౌరస్తాకి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కొంత వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా, అంటే గత 3 నెలల నుంచి కూడా అటు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ జేఏసీ కావచ్చు, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడం జరిగింది, మంత్రులను కలవడం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ఎన్నికలకు ముందు అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకలాగా తమతో వ్యవహరించారని కూడా, ఎన్నికల తర్వాత అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా మరొక విధంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. వంశీ, ఒక నిమిషం లైన్ లో ఉండండి. రైట్, దీనిపై మరింత సమాచారం అందించడానికి గెల్లు శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి. హలో సార్ చెప్పండి. మేడం, ఇప్పుడు డిఎస్సీ విషయంలో ప్రభుత్వం చాలా ముందే అవుతుంది. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. డిఎస్సీ విషయంలో ప్రభుత్వం చాలా ముందే అవుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలోని మంత్రులైనా ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిన బాధ్యత ఇవాళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళు మాకు సంబంధం లేనట్టుగా ఏదంటే ముఖ్యమంత్రి చూసుకుంటాడు, మాకేందనే విధంగా కూడా ఇవాళ మంత్రులు వివరించడం సంబంధితం కాదు. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రధానంగా గెలవడంలో ఈ నిరుద్యోగులు డిఎస్సీ బీఈడి కంపిటీషన్ అభ్యర్థులు అందరూ తాలూకు బల్బం కట్టుకుని తిరిగినట్టు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడంలో వీళ్ళే కీలకంగా పనిచేశారు. అలాంటి వీళ్ళందరూ ఓటు వేసుకున్న తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట మార్చి ఇవాళ బీఈడి అభ్యర్థులకు, డిఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేయడం తగదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, మంత్రులను జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారిని ఒప్పించే పని చేయాలి తప్ప ఈ రకంగా మొండిగా పోయి పోస్టులు పెంచకుండా. వారు ఎన్నికల ముందు ఏమన్నారు, 25,000తో మెగా డిఎస్సీ అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ అధికారంలోకి రాగానే మాట మార్చాడు. మరి మాట మార్చినప్పుడు మరి వీళ్ళందరూ జోక్యం తీసుకొని సార్ మనం మాట ఇచ్చినాం కాబట్టి వీళ్ళు మనకు ఓటేసి గెలిపిస్తే మన ప్రభుత్వం ఏర్పడని చెప్పి మాట్లాడుతున్న బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వంలో కీలకం ఉన్న మంత్రుల మీద లేదా? ఇవాళ వీళ్ళు కూడా మాకు పట్టినట్టుగా వీళ్ళు వివరించడం వల్ల ఇవాళ అల్టిమేట్ గా నష్టపోయేది వాళ్ళ విద్యార్థులు, డిఎస్సీ అభ్యర్థులు ఇవాళ నష్టపోతూ ఉన్నారు, టీచర్ జాబ్ ఆఫీసర్ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు, నిరుద్యోగులు నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మిగతా మాత్రం అందరూ కూడా జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళని జరుపుకుంటారు. ఈ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి ఏదైనా మీరు పర్మనెంట్ కాదు, ప్రజాగ్రహం ముందు ఇవన్నీ కూడా ఇవి పనిచేయకుండా పోతాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకుంటే బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలు ఉధృతం చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో విద్యార్థులు ధర్నా చేపట్టారు. రాత్రిపూట్ల రోడ్ల మీదకు వచ్చిన అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లైబ్రరీ నుండి ర్యాలీగా బయలుదేరారు. డిఎస్సి వాయిదా వేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని నిరుద్యోగులు తేల్చి చెప్పారు.